హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. గత కొంతకాలంగా అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాల లవ్లో ఉన్నట్టు రూమర్స్ వచ్చినాయి. ఆ రూమర్స్ని ఇప్పుడు నిజం చేస్తూ రీసెంట్గా వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ ఫొటోస్ని కింగ్ నాగార్జున గారు తన ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని ఫ్యాన్స్తో పంచుకున్నారు. కాకపోతే ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ సమంతని ట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ అదేదో అంటారు చూసారా, ఎంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చింది అన్నట్టు ఇప్పుడు మళ్ళీ సమంతని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వీళ్ళ విడాకులు, శోభితా ధూళిపాల, నాగ చైతన్య రిలేషన్షిప్స్ గురించి, సమంత నాగ చైతన్య రిలేషన్షిప్ గురించి మనం అనాలిసిస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం సమంత నాగ చైతన్య విడాకుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకో విడాకుల విషయంలో మాత్రం మనమే కొంచెం తొందరపడి తప్పంతా సమంతదే అని చెప్తూ నాగ చైతన్య చాలా అమాయకుడని, నాగ చైతన్య కరెక్టే చేశాడని మనం క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు, ఒక సర్టిఫికేట్ ఇచ్చేసినట్టు నాకు అనిపించింది. కాకపోతే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది నాగ చైతన్య వర్షన్లో ఆలోచిస్తే, నాగ చైతన్య చెప్తుంటే సమంత వినకుండా బోల్డ్ సినిమాస్ చేసిందని, విపరీతమైన ఎక్స్పోజింగ్ చేసిందని, అలాగే ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అయిందని, నాగ చైతన్య చెప్తే పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించిందని, దీనివల్లే వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారని సమంతని మొత్తం పొట్టు తిట్టేసినాం. అక్కినేని ఫ్యాన్స్ మీరు, నేను అందరం కలిసి. కానీ సమంత వర్షన్లో ఆలోచిస్తే సమంత కూడా విడాకుల తర్వాత అయినా విడాకుల ముందైనా కొన్ని పోస్టులు పెట్టేది. ఒక అమ్మాయి వల్లే మేము విడిపోవాల్సి వస్తుందని, వాళ్ళు అంతకంత అనుభవిస్తారని, ఎందుకు విడాకులు అయిపోయిన తర్వాత కూడా కొన్ని టీవీ షోస్కి వచ్చినప్పుడు విపరీతంగా బాధపడుతూ ఏడ్చేది. ఏడ్చి దాని తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడు ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే సమంత వర్షన్లో ఆలోచిస్తేనేమో ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా సమంతని ఈ యాక్టింగ్ ఇవన్నీ చేయొద్దని చెప్పి నాగ చైతన్య ఆంక్షలు పెట్టుంటాడు. కానీ పెళ్లి తర్వాత కూడా శోభితా ధూళిపాలతో నాగ చైతన్య రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు కాబట్టే ఇది సమంతకు నచ్చకనే సమంత నాగ చైతన్యతో గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, తప్పు ఎప్పుడు ఒకరి సైడ్ ఉండదండి, ఇద్దరి సైడ్ తప్పు ఉంటేనే వాళ్ళు విడిపోతారు. అంటే పెళ్లి తర్వాత సమంత యాక్టింగ్ చేయడం నాగ చైతన్యకి ఇష్టం లేదు. అదే పెళ్లి తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాలతో రిలేషన్ మెయింటైన్ చేయడం, క్లోజ్గా ఉండడం సమంతకి నచ్చలేదు. సమంత కంటే బోల్డ్ సీన్స్ ఎక్కువే వేసింది ఈమె శోభితా ధూళిపాల. ఆమెను మించి, అంటే ఆమె కంటే 2 రెట్లు ఎక్కువనే ఈమె ఎక్స్పోజింగ్ అయినా బోల్డ్ సీన్స్ అయినా కూడా. మరి అలాంటి సినిమా చేసిన అమ్మాయిని వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే, ఫస్ట్ మనం సమంతని తిట్టేసినాం తొందరపడి, ఇప్పుడు నాగ చైతన్యం తిడుతున్నాం అదే తొందరపాటుతో. వీళ్ళిద్దరేమో క్రిస్టల్ క్లారిటీతో ఉండి వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకొని ఎవరి బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అయితే శోభితా ధూళిపాల నాగ చైతన్య రిలేషన్షిప్ గురించి కూడా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే శోభితా ధూళిపాల ఆస్తులు అక్కినేని ఫ్యామిలీ కంటే చాలా ఎక్కువ కాబట్టే శోభితా ధూళిపాలని అక్కినేని నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి చాలామంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. శోభితా ధూళిపాల్ అనేట ఆమె చాలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. ఆమెది తెనాలి, వాళ్ళ ఫాదర్ మర్చెంట్ నేవీలో వర్క్ చేస్తారు. అలాగే వాళ్ళ మదర్ ఏమో ఒక స్కూల్ టీచర్. ఈమె ఆస్తులు అంతేముండవు, చాలా మధ్యతరగతి కుటుంబం కాబట్టి వీళ్ళ ఫ్యామిలీలో కలిసిపోతుంది, వీళ్ళు చెప్తే వింటారని ఒక ఆశతో అక్కినేని ఫ్యామిలీ ఈమెను యాక్సెప్ట్ చేస్తుంటారు. సో అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాల వీళ్ళ బంధం కలకాలం గట్టిగా నిలబడాలని కోరుకుంటూ, అలాగే సమంత గారు కూడా త్వరగా కోలుకొని ఒక మంచి అతన్ని పెళ్లి చేసుకొని ఆమె కూడా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.